వార్తాయప్ప దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఇంటింటా భజన మన ఇంట్లో భజన కార్యక్రమంలో భాగంగా ఈరోజు 175వ బుధవారం భజన ఇక్కడ టీచర్స్ కాలనీలోని రామాలయము దేవాలయంలో ఉన్నాము. ఇప్పుడు ఈ భజన కార్యక్రమము జరిగే ప్రదేశానికి మనం ఇప్పుడు వచ్చినాము. ఆ ప్రదేశం వరకు మనం వెళ్తాము. ఇప్పుడు చరితం జగతికి అది కైవల్యం వ్యాఘ్రవాహన చరితం జగతికి అది కైవల్యం క్షీరాభిషేకం చేసేము నీ సుందర రూపం చూసేము క్షీరాభిషేకం చేసేము నీ సుందర రూపం చూసేము భక్తుల సేవలు కొనుమయ్యా బాధ్యత నీదే అయ్యప్ప భక్తుల సేవలు दीपं प्रज्वाल्य ओं देवीं भाजमजनेन्द्र देवास्ता विश्वरूपा वसवो वदन्ते सानोः मन्त्रेशमूर्जन्तुहान धेनुर्वागा अयुर्मुहूर्तस्सुमुहूर्तोऽस्तु तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्राबलं तदेव विद्याबलं दैवाबलं तदेव लक्ष्मीपदहैन्द्रियं स्मरामि. చక్రవర్తి రాజ్యముని రామయ్య తండ్రి మాటకై పదవి వదని అడవులకై గనయ
అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వాళ్ళు, అయ్యప్ప బృందం వచ్చి, దయచేసి అందరి నిశ్శబ్దంగా ఉండండి. మనకు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రవణానందం చేస్తూ సాక్షాత్తు ఆ శబరిమల సన్నిధి రామాలయంలో కనిపించేటట్లు అపూర్వంగా పూజ మరియు భజన చేసిన అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి బృందానికి, వారి అధ్యక్షుడు సోదరుడు నరేందర్ గారికి, రామాలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ రమేష్ గారికి, సహచర అయ్యప్ప బృందాలందరికీ స్వామి శరణం. 90లో 90లో అన్న మానవేయడము, అంతకంటే ముందు నుంచి కూడా నేను భజనలకు వెళ్ళేవాడిని. అప్పుడు డోలకు తీసుకొని పోతుంది. తర్వాత అన్న మూడోసారి అయ్యప్ప స్వామి మాల వేసినప్పుడు నేను మొదటిసారి అయ్యప్ప మాల వేయడము పద్మనాభ గురుస్వామి చేతనే నేను మాల వేసుకోవడం జరిగింది. నాకు మొదటి గురువు మా అన్ననే. ఆయననే నాకు మొత్తం ఆ పూజా విధానము అదంతా కూడా నేర్పించడము, అష్టోత్తరం కానీ నామావళి కానీ మొత్తం కూడా తప్పులు లేకుండా చదివించి మొదటి గురువుగా మా అన్ననే నాకు 1994లో ఫస్ట్ టైం మాలేసిన. నేను అక్కడి నుంచి కంటిన్యూగా కూడా ఇంకా ఎంత చేతనైతే అంత మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటున్నాం. ఇంకో అవకాశం ఇస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు ధ్వజాన్ని అందజేయవలసిందిగా మెట్టుకాడి శ్రీనివాస స్వామి గారికి, వాళ్ళ ధర్మపత్ని గారికి ధ్వజాన్ని అందజేయవలసిందిగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సీమ నరేందర్ గురుస్వామి గారు, అన్నదాన కమిటీ అధ్యక్షులు రఘురామ్ గౌడ్ గారు, అలాగే పాలమూరు జిల్లా అధ్యక్షులు భానుప్రకాష్ గురుస్వామి గారు ముగ్గురు చేతుల మీదుగా ధ్వజాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. పాటల అనుభూతిలో మేము చాలా ఆనందంగా మనసును అర్పించి మరీ స్వామి దీక్ష చేసినంత ఆనందంగా, ఆహ్లాదకరంగా, ఆనందంగా మేము అనుభూతిని పొందినాము. అయ్యప్ప ఈ దీక్షను చేసిన వారి అందరికీ, భజనలు పాడిన వారందరికీ ధన్యవాదాలు హృదయపూర్వకంగా. ఇదే విధంగా ఎన్నో భజనలు చేసి, ఎన్నో కార్యక్రమాలు చేసి ఆ స్వామి కృపకు పాత్రలు కావాలని, మేము కావాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కాలనీ వాసుకు భక్తాదులందరికీ శుభ సాయంత్రం. ఈరోజు ఇట్టి కార్యక్రమాన్ని మన ఆలయంలో చేసుకుంటున్నామంటే స్వామి వారి యొక్క అనుగ్రహము. ముఖ్యంగా ఇట్టి కార్యక్రమాలన్నీ చేసుకోవాలి అంటే మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల ముఖ్యం. ఆ యొక్క తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి ఇట్టి కార్యక్రమాలన్నీ మనం చేసుకుంటున్నాము. అదేవిధంగా సంకల్పంలో చెప్పుకున్నాం మనం. ఈరోజు సంకల్పంలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఎవరైనా ఇక్కడ? దయచేసి సంకల్పం సార్ మీరు చెప్పాలి. సంకల్పంలో అప్పటికి ఎండ ఉంది, వర్షం లేదు, కానీ ఈ రోజున పాడి పంటలు పండాలి, చెరువులు నిండాలి, 5,000 మనకు నోట్లోకి వెళ్ళాలి. అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో 175వ వారం చాలా ఆహ్లాదంగా, అక్కడ చూస్తే మనము శివుని పైన అభిషేకం జరుగుతూ ఉంది. సో అంటే మనకు ప్రకృతి కూడా సహకరించింది అన్నట్టు. ఈరోజు 175వ వారానికి నిదర్శనం అక్కడ అభిషేకం జరుగుతుంది. సో ఇది ఎంతో సంకల్పంతో కూడిన భజన. 175వ వారంకి రావడం అంటే ఎంత సంకల్పం ఉంటే ఇట్లాంటి కార్యక్రమం వస్తుంది. సో ఈ విధంగానే మేము ప్రతి వారం చేసే భజనకి మీ తోడ్పాటు అందించండి. ఎవరైనా ఇంట్లో మీరు మాల వేసుకోకున్నా సరే, ఎవరైనా ఇంట్లో మేము భజన చేస్తామంటే మీరు డేట్ బుక్ చేయొచ్చు. మేము ₹1 ఖర్చు లేకుండా అయ్యప్ప భజన చేస్తాము. ఒక్కసారి మీ ఇంట్లో అయ్యప్ప భజన చేయించండి, మీకే తెలుస్తుంది ఆ చేంజ్ ఎట్లా అవుతుంది అనేది మీకే తెలుస్తుంది. మా అందరికీ మాకు తెలుస్తూ ఉంది మా జీవితాలు ఎలా మారిపోయాయి అనేది. దయచేసి అందరూ కూడా అయ్యప్పని నమ్మండి. ప్రతి బుధవారం భజనకు అయ్యప్ప సాక్షాత్తు వస్తాడని మా అన్న పాటలో రాసిండు. అది నిదర్శనం, తప్పకుండా జరుగుతుంది. మీరు గమనించండి, ఏదో రూపంలో అయ్యప్ప వస్తున్నాడు ఇక్కడ. సో అందరికీ కూడా ధన్యవాదాలు. అన్ని కమిటీలు వాళ్ళు ఎంతో కృషితోనే ప్రతి వారము, మొన్ననే 1,500 మందికి
దాదాపు 1500 మందికి అన్నదానం చేశాం. మా అధ్యక్షుని సంకల్పం అట్లా ఉంది. రాష్ట్ర అధ్యక్షుడు వివిధ కమిటీలు రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైనప్పటి నుంచి చాలా ఉత్సాహంగా కమిటీస్ ఇంకా ఫామ్ అవుతూనే ఉన్నాయి. మహిళా కమిటీ, నగర కమిటీ, అన్నదాన కమిటీ అందరు కూడా ఏ లాభాపేక్ష లేకుండా అందరు సహకరిస్తున్నాము. మా అధ్యక్షుడు ఇంకా పెద్ద కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామి శరణమయ్యప్ప. అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి పాలమూరు మరి సంస్థ మొదలుపెట్టినప్పుడు పాలమూరులో గత 12 సంవత్సరాల క్రితం ఇద్దరితో ఈ సంస్థ మొదలు పెట్టడం జరిగింది. మరి రోజు రోజు సంస్థలో సభ్యులు పెరుగుతూ మరి సేవ కూడా అదేవిధంగా పెరుగుతూ వస్తుంది. మరి ఈరోజు దాదాపుగా నిన్ననే అమాస రోజు దాదాపుగా ఒక 60 నుంచి 70 మంది అక్కడ సేవా కార్యక్రమం చేసి దిగ్విజయంగా అమాస అన్నదాన కార్యక్రమాన్ని మరి పూర్తి చేయడం జరిగింది. మరి దేవాలయ కమిటీకి ఇక్కడ సీతారామ ఆంజనేయ స్వామి దేవాలయ కమిటీకి మా అన్న చైర్మన్ గారు మెట్టుకాడు శ్రీనివాస్ అన్నగారు అంటే మెట్టుకాడి వారు బ్లడ్లోనే ఉంది సేవాగుణము. ఎందుకంటే మేము చిన్నప్పుడు బ్రహ్మాండవాడిలో వాళ్ళ ముందర పిల్లలు మేము అన్నం చూసేటోళ్ళు మేమంతా పల్లవి అకాడమీ అని చెప్పేసి రామ్ మందిర్ చౌరస్తాలో ఉదయం 5 గంటల నుంచి అన్న అక్కడ కార్యక్రమం నిర్వహిస్తుండే. మరి చాలామందికి వారి శిష్యులు కూడా ఉన్నారు, అక్కడ నేర్చుకోవడం జరిగింది. మన డోలు కానీ అవన్నీ డమరకం కానీ అలాంటివి నేర్పిస్తుండే, గానాలాపన కూడా చేస్తుండే. అన్న చూసి అన్నలాగా మేము కూడా కావాలని చెప్పి అప్పుడు చిన్నప్పుడు అనుకుంటుండే. అన్న ఉద్యోగరీత్యా పోయిన తర్వాత అకాడమీ బంద్ కావడం జరిగింది. మరి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ తెలుసో తెలియదో కానీ అన్న కూడా ఈరోజు ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యేగా ఉండే అదృష్టం ఉండే. కానీ మొట్టమొదటి బీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పుడు పాలముకు మొట్టమొదటి ఎమ్మెల్యే టికెట్ అన్నకే ఇవ్వడం జరిగింది. మెట్టుకాడి శ్రీనివాస్ అన్న గారికి ఇచ్చి మరి దురదృష్టవశాత్తు పోవడం జరిగింది. లేకుంటే ఈరోజు పాలమూరులో సేవ చేస్తుండే అన్నగారు కూడా ఒక ఎమ్మెల్యే పదవిలో సేవ చేసుకుంటుండే. అయినా కూడా ఆయన ఎన్నిక జరగకుండా ఈరోజు ఈ దేవాలయ కమిటీ అన్న వచ్చిన తర్వాత ఈ దేవాలయం కూడా చాలా అభివృద్ధిలోకి తీసుకురావడం జరిగింది. మరి వారికి ప్రత్యేకంగా మన సంస్థ ద్వారా అన్నగారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇదే విధంగా ముందు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ద్వారా మరి ఈరోజు పాలమూరులో జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా 4 రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మరి దాదాపుగా 50 గ్రామాలలో ఈ భజన కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మరి మన సనాతన ధర్మానికి కాపాడడానికి మా వంతు కృషి మేము చేస్తున్నాం. ఈరోజు మరి ధ్వజం ఇవ్వడం ఏంటంటే మన కాషాయం మన ఇంటిపై కట్టుకోవాలి. భగవద్గీత ప్రతి ఒక్కరు మరి బుక్ తీసుకోవడం కాదు, మన ఇంట్లో పెట్టుకొని పూజ అనంతరం ఒక్క పారాగ్రాఫ్ సంస్కృతం చదివి దాని సారాంశం మనం అర్థం చేసుకుంటే తెలుగులో మరి మన పిల్లలు కూడా అది చూసి మన నిత్య జీవితంలో ఎలాగ వెలగాలో అనే దానికి నేర్చుకోవడం జరుగుతుంది. ఇక్కడికి ఇచ్చేసిన మన సీనాన్న కూడా బండగిరిలో ఉంటుండే అన్న కూడా అయ్యప్ప భక్తుడు. వారు కూడా ఎన్నో సేవలు చేశారు అయ్యప్పకు. చాలామంది అయ్యప్పని నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా చెడిపోలేదు. ప్రతి ఒక్కరు కూడా దినదినాభివృద్ధి చెందిరు. ఈరోజు మా అన్న చెప్పినట్లు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా చాలా అభివృద్ధిలోకి వస్తున్నారు. మరి అశోకాయ్ చౌరస్తా ఏరియాలో మరి అన్నవాళ్ళు చూసింటారు, అందరు కూడా చూసింటారు. అక్కడ అంతా మురికి ఉండే. ఈరోజు ఒక అద్భుతమైన దేవాలయం ఏర్పడ్డది. మరి అన్నదానంతో అక్కడ ఆలయం కూడా ఏర్పరచుకోవడం. అంటే ఆలయం అంటే విగ్రహ ప్రతిష్టాపన జరగలేదు, పటం పెట్టి పూజించుకోవడం జరుగుతుంది. చాలామంది భక్తులు ఎంతమంది అంటే చెప్పకూడదు, 1500 నుంచి 2000 మంది భక్తులు అక్కడికి వచ్చి మరి అయ్యప్ప ఆశీర్వాదాలు పొందుతున్నారు. నిన్ననే మా అన్న ఒక అన్నదానం జరుగుతుంటే ఒక విశేషం చెప్పిండు. ఒక ఆమె మరి ఆ దేవాలయానికి వచ్చి భక్తురాలుగా ఆమె తోచిన సమర్పించి, అయ్యా నాకు 3 మజ్జిగ పంపిణీ చలివేంద్రంలో మరి గత 8 సంవత్సరాల నుంచి చలివేంద్రం చేస్తున్నాం అక్కడ. అలా నేను కూడా చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ చేస్తాను. వారి కుటుంబంతో వచ్చి అక్కడ అయ్యప్పని కోరుకున్నది. నాకు 3 కూతుర్లే ఉన్నారు, ఈ ఒక్కసారి నాకు మా కుమారుడు కావాలని చెప్పి మొక్కుకోవడం జరిగింది. మొక్కుకొని మధ్య పంపిణీ చేయడము. మరి నిన్న అమాస రోజు అన్నదానం చేస్తుంటే ఆమె గర్భిణీ గర్భం దాల్చి మోపిలానికి జన్మనిచ్చి ఎమ్మడే ఫోన్ చేసింది. ఆమె అన్నకు ఫోన్ చేసి, అన్నా నేను అక్కడ మొక్కుకున్నా, నాకు అయ్యప్ప మా ఇంట్లోకి వచ్చిందని చెప్పి. అంటే అయ్యప్ప స్వామిని
మనసుతో ఎవరైతే కోరుకుంటారో పూజిస్తారో తప్పకుండా వారి కోరికలు తీర్తవి. ఈ మా దృఢ నమ్మకం ఇది. మీ అందరూ కూడా మరి విశేషమైన పూజ ఇంటింటి పైన మన ఇంట్లో పైన ఎవరన్నా అడగండి, తప్పకుండా మీకు ఇస్తాం. ఒక్క రూపాయి ఖర్చు కాకుండా మీ ఇంట్లో ఈ పూజా కార్యక్రమం నిర్వహిస్తాము. 3 కొబ్బరికాయలు, కొన్ని పూలు, ఒక 3 మూరల పూలు తీసుకొస్తే చాలు. పూజ మీ ఇంట్లో మేమే, స్పీకర్లు కానీ అన్నీ మేమే తీసుకొచ్చి మీ ఇంట్లో పూజ నిర్వహించి వెళ్తాం. కాబట్టి మరి జనవరి 20 వరకు, వచ్చే సంవత్సరం జనవరి 20 వరకు ఈ పూజా కార్యక్రమాలు బుక్ అయి ఉన్నాయి. మధ్యలో ఎవరైనా డ్రాప్ అయితే తప్పకుండా మీరు ఎవరు కోరినా కూడా వాళ్ళకి ముందుగా మేము ఆ డేట్లు ఇస్తామని చెప్పి కూడా మిమ్మల్ని తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. స్వామి శరణమయ్యప్ప.